హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా బెగ్గర్స్ ప్రాబ్లమ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళకి మీరు ఈ వీడియో చూసి సహాయం చేయాలి. ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళైతే అన్నీ చేయొచ్చు. మిడిల్ క్లాస్ కుటుంబం వాళ్ళైతేనేమో వాళ్ళకి తోచినంత చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి అక్కడ ఎంతో కొంత దక్షిణ వేస్తే పుణ్యం వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ వస్తుంది, కొంతవరకు వస్తుంది. కానీ గుడి మెట్ల మీద తిండి తిప్పలు లేకోకుండా ఉన్న వాళ్ళకి మనం ఒక 5-10 వాళ్ళకి వేస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. నువ్వు చల్లగా బతుకు బిడ్డ, నిండు నూరెల్లా చల్లగా ఉండు అని వాళ్ళు పెట్టే దీవెన మన కుటుంబానికి మొత్తం వర్తిస్తుంది. కాబట్టి ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనం దానం చేసే దాంట్లో ముఖ్యమైన దానాలు ఏంటి? అన్నదానం చేయొచ్చు, అన్నదానం, వస్త్రదానం చేయొచ్చు, తర్వాత డబ్బు. ఓకే, ఉన్న వాళ్ళైతే అన్నీ చేయొచ్చు. ఇక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏమైనా పాత బట్టలు ఏమైనా ఉన్నా కానీ పారేయకుండా ఆడ రోడ్ల మీద ఉన్న వాళ్ళకు ఇవ్వాలి. వాళ్ళు బట్టలు మొత్తం మాసిపోయి మురికితోటి వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళకు అడగడానికి ఏమనుకుంటారో, ఏందో నీచంగా చూస్తారని అనుకుంటారు. అలాంటి వాళ్ళకు పాత బట్టలు ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఏమైనా బెడ్షీట్స్ పాస్ ఉన్నా కానీ అవి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే అన్నదానం. మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఫుడ్ అనేది మిగులుతుంది. ఆ మిగిలిన ఫుడ్ని మనం చుట్టుపక్కల పనిచేసి మనం తినేసి మిగిలింది పారేస్తాం చెత్తకుప్పలో. అలా పారేస్తే యూజ్ ఏముండదు, మనకు పుణ్యం ఏమొస్తుంది, ఏముండదు, వేస్ట్ అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, ఓ ఈ ఫుడ్ మిగిలింది కదా, ఈ టైంలో ఎవరు తింటారో అని అనుకోవద్దు. కొందరు నీళ్లు తాగి అలానే ఉండొచ్చు, కొందరు 2-3 రోజులు తినకోకుండా అలానే ఉండొచ్చు. దేవుడు మాకు ఏదో ఒక రూపంలో మాకు తీసుకొస్తాడులే ఆహారాన్ని మా దగ్గరికి అని కొందరు అలా ఉండొచ్చు. వాళ్ళ ప్రాణాన్ని మీరు బ్రతికించిన వాళ్ళు అవుతారు. జీవితాంతం మనం చూడలేకపోవచ్చు, కానీ ఒకరోజు ఒకరు చూస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పుడు వాళ్ళని కాదనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు పని చేత కాకపోవడం వల్ల వాళ్ళు అలా మారచ్చు. అలా మన దగ్గరికి వాళ్ళు అడుక్కోవడానికి వచ్చినప్పుడు మనం నీచంగా లేవుపో, ఏంది నీకు వేసేది, నడు ఇక్కడ నుండి నడు అని అలా మనం లెక్కలు చేయనితనంగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు మనలాంటి స్థానం నుండే వాళ్ళు అలా అయ్యారేమో. కానీ అలా నీచంగా చేయకూడదు. ఉంటే సహాయం చేయాలా, లేకపోతే చేయకపోయినా బాధ లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి ప్రతి ఒక్కటి చెప్పాలి. ఏంటి, ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ మనం కొనిస్తే డబ్బు విలువ వాళ్ళకి తెలియదు. డబ్బు విలువ వాళ్ళకి తెలిసేటట్టు మనం చేయాలి. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళకు చూపించాలి. చూపించి వాళ్ళకంటే నువ్వు బెటరే కదా, నీకు 3 పూటలు తిండి ఉంది, బట్టలున్నాయి, వాళ్ళకంటే దేవుడు నీకు అన్నీ ఇచ్చిండు కదా. కాబట్టి పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు. వాళ్ళకి అవి ఉన్నాయి నాకు లేవు అని పోల్చుకోవద్దు. ఒకరి సమయం వచ్చినప్పుడు వాళ్ళకు తప్పకుండా వస్తుంది అని మన పిల్లలు బాధపడ్డప్పుడు మన పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. వాళ్ళ గిల్టీ ఫీలింగ్ను తీసేయాలి. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకేం లేదు, వాళ్ళకంటే నేను తక్కువ అని ఎప్పుడూ అనుకోవద్దు. వాళ్ళ టైంలో వాళ్ళు ఎక్కువ, మనకు టైం వచ్చినప్పుడు మనం ఎక్కువ అని పిల్లలకు మనం తెలియచేయాలి. ఓకే, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరి చూసి బెగ్గర్స్కి హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్క ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళు చేసే వీడియోలు మన కోసమే కదా. కాబట్టి అందులో ముఖ్య ఉద్దేశాన్ని మీరు గ్రహించాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.